హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు. మన మార్కెట్స్ పతనంగానే వెళ్తున్నాయి. మార్కెట్ ఇంత పడడానికి కారణాలేంటి? క్రూడ్ ఆయిల్ అనేది అంటే పెరగడము, నెక్స్ట్ రూపీ అనేది డౌన్ అవ్వడము. అంటే డాలర్‌తో పోల్చుకుంటే రూపీ అనేది డౌన్ కావడం. యూఎస్‌లో బాండ్స్ 10 ఇయర్ బాండ్ ఈల్డ్ అనేది పెరగడము. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వీటన్నిటితో పాటు నెక్స్ట్ యూఎస్‌లో ట్రంప్ 28న ఎలక్ట్ అవుతాడని చెప్పేసి దానివల్ల మనకు ఏమైనా అంటే తీసుకునే డెసిషన్స్ మన గవర్నమెంట్ అంటే ఇండియా పైన ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా? అనే దానిపైన ప్లస్ అక్కడ తీసుకునే ప్రజలు అంటే తీసుకునే నిర్ణయాలు అక్కడ ఇన్వెస్టర్లకు కొంచెం బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనే దాంతో మన మార్కెట్‌లనేది డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. దీనికి తోడుగా ఫియర్‌తో మన మార్కెట్‌లో భయాలతో అంటే భయంతో మార్కెట్‌లో ఫ్రాడ్ బుకింగ్ జరుగుతుంది. దానివల్లనే మార్కెట్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ప్రతిసారి కూడా ఎప్పుడైనా కూడా అంటే మార్కెట్‌లో వన్ సైడ్ పెరగడం అంటూ, సైడ్ తగ్గడం అంటూ ఉండదు. అప్ అండ్ డౌన్ అవుతూనే అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే ప్రతిసారి డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం ఏది అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతాము. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది కొంచెం ప్లస్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చూసుకుంటా ఉంటే మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మనకు స్టాక్ మార్కెట్‌లో నష్టాలనేది తగ్గించు. ప్లస్ మన మార్కెట్స్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి? మనకు నెక్స్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే మన మార్కెట్‌లో ఎలా ఉండబోతున్నాయనేది గ్రాఫు నెక్స్ట్ మన ప్రకారం ఒకసారి చెక్ చేద్దాం. దాన్ని మనము ఎడ్యుకేషనల్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే మీకు ఎక్కడ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ ఎంత వరకు హోల్డ్ చేయగలరు? ప్లస్ మనీ మేనేజ్‌మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా, షార్ట్ టర్మ్ అయినా, ట్రేడింగ్ అయినా ఏదైనా గానీ మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించినప్పుడు మాత్రం మీకు క్లియర్‌గా అనేది మీకు అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఓవరాల్‌గా మనం చెప్పడానికి మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఓవరాల్‌గా జనరల్‌గా అందరికీ జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు వచ్చేసి 345 పాయింట్స్ 23,085 నిఫ్టీ అనేది క్లోజింగ్‌లో అయ్యడం. సెన్సెక్స్ వచ్చేసి 1048 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 692 పాయింట్స్. నిఫ్టీ 600 పాయింట్స్. స్మాల్ క్యాప్ వచ్చేసి 2180 పాయింట్స్. 4% అనేది మిగతా అన్నీ కూడా 1-1.5% ఉంటే ఇది 4% అంటే బిఎస్‌సి స్మాల్ క్యాప్ అనేది డౌన్ సైడ్ బాగా రావడం జరిగింది. కాబట్టి ఏందంటే మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కనుక మన పోర్ట్‌ఫోలియోలు అనేది ఈరోజు బాగా అంటే డౌన్ సైడ్ రావడం జరిగుంటుంది. కాబట్టి ఏందంటే డౌన్ సైడ్ వచ్చినా మన మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. 23,000 అనేది సపోర్ట్ లెవెల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే 23,000 అంటే ఏందంటే మార్కెట్‌లో మనకు ఫియర్ ఉన్నప్పుడు కానీ, లేదా గ్లోబల్‌గా సెల్ ఆఫ్ ఉన్నప్పుడు గానీ, మన మార్కెట్‌లో ఏందంటే ఈ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది వర్కౌట్ అవ్వదు. ప్లస్ కాకపోతే ఏంది అంటే అక్కడ మార్కెట్‌లో ఒక వాల్యూ అనేది క్రియేట్ అయితుంది. ఆ వాల్యూ అనేది రెస్పెక్ట్ చేస్తుందా? ప్లస్ దానికి తోడుగా మనకు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ప్లస్ గ్లోబల్‌గా మనకు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అవనేది వర్కౌట్ అవుతాయి. నార్మల్ సిట్యుయేషన్‌లో అంటే మార్కెట్ నార్మల్‌గా ఉన్నప్పుడు మనకు సపోర్ట్ లెవెల్స్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అంటే సపోర్ట్ ఎగ్జాక్ట్‌గా కూడా ఆ లెవెల్‌లో రాదు. 10 పాయింట్స్ అటు ప్లస్, మైనస్‌గా మనకు ఉండడం జరుగుతుంది. ప్లస్ ఏందంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ లెవెల్ రౌండ్ ఫిగర్‌లో ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ అందరూ కూడా అంటే మామూలుగా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ఆ సపోర్ట్ లెవెల్ మనం ఏదైతే చూస్తామో వేరే వాళ్ళు గూడా అదే చూసినప్పుడు ఏందంటే, సెల్ చేసేవాళ్ళు గానీ, లేదనుకుంటే మనకు అమ్మిన వాళ్ళు గానీ, దానికేందంటే స్టాప్ లాస్ దానికంటే తక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే, స్టాప్ లాస్ పెట్టడం గానీ, ట్రేడింగ్ పర్పస్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ రావడం గానీ జరుగుతుంది. కాబట్టి ఏందంటే, మనం ఇన్వెస్ట్ చేసే ముందే రిస్క్ అనే అమౌంట్ ఎంతైతే ఉంటుందో
అమౌంట్ చేసుకునే వాళ్ళు ట్రేడింగ్ పర్పస్, ఏది ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచి స్టాక్స్ అయితే హోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ రావడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి ఇప్పుడు నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసి 23,085 345 పాయింట్స్ అనేది మైనస్ క్లోజ్ అయింది. మనకు 23,000 అని సపోర్టు. అప్ సైడ్ అయితే 23,200 దానిపైన హోల్డ్ అయితే 23,500 అనేది అప్ సైడ్ రావడం జరుగుతుంది. దీన్ని అనేది మనము ఒక్కసారి ఆప్షన్స్‌లోకెళ్ళి చూద్దాం. ఆప్షన్స్‌లోకెళ్ళి చూసినా కూడా మనకు ఓవరాల్ నైటు ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఏమైతుందంటే మార్కెట్ అనేది సడెన్‌గా పడడం జరుగుతుంది. పడ్డాక మళ్ళీ అక్కడి నుంచి రికవరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి మనం ఇంతకుముందు 23,500 దగ్గర రెసిస్టెన్స్ అనుకున్నాం. 23,500 చూడండి. మళ్ళీ ఇప్పుడు రెసిస్టెన్స్‌గా వచ్చేసింది. సపోర్ట్ రెసిస్టెన్స్ అప్పుడు ఈక్వల్‌గా ఉంటే మళ్ళీ అది వచ్చేసింది. 23,500, 200 ఇప్పుడు 23,000. 23,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దీని తర్వాత మళ్ళీ మీరు చూసుకుంటే అంటే డౌన్ సైడ్ రావడానికి 100 పాయింట్స్ అట్లా ఉంటుంది. 23,200 100 పాయింట్స్‌కు సపోర్ట్ లెవెల్స్ అనేది ఉంటుంది. కానీ అప్ సైడ్ వచ్చేసి 23,200 దాని పైనకెళ్తే 23,500 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో అంటే ఇప్పుడు ఇది వాళ్ళు ముందే సెల్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే అమ్మేవాళ్ళుంటారో అలానే డౌన్ సైడ్ వస్తదని జెప్పేసి కొనేవాళ్ళుంటారు. వన్ సైడ్ డౌన్ సైడ్ వచ్చినా నష్టపోతారు. వన్ సైడ్ అప్ సైడ్ ఎళ్ళినా గూడా నష్టపోవడం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మనకు అమ్మిన వాళ్ళు. మనకు ఎవరైతే అమ్ముతారో మనం కొన్నాం అనుకోండి. కొంటే పెరిగితే మనకు ప్రాఫిట్. తగ్గితే నష్టం. అలానే వాళ్ళు మనకు అమ్మిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకి అమ్మితే పెరిగితే వాళ్ళకి నష్టము. తగ్గితే వాళ్ళకి ప్రాఫిట్. కాబట్టి ఏందంటే డిమాండ్ అండ్ సప్లై అమ్మకం ప్లస్ కొనుగోలుదారులు, అమ్మకందారులు వీళ్ళిద్దరి మధ్యలో ఏ డిమాండ్స్ అండ్ సప్లై బట్టి మార్కెట్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే, అమ్మేవాళ్ళు ఎక్కువుండి, కొనేవాళ్ళు తక్కువున్నప్పుడు డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. కొనేవాళ్ళు ఎక్కువుండి, అమ్మేవాళ్ళు తక్కువున్నప్పుడు మాత్రమే అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే, డిమాండ్ అండ్ సప్లై మాదిరిగానే మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ జరుగుతుంది. కాబట్టి మార్కెట్‌లో ఏందంటే, డౌన్ సైడ్ వస్తుందనుకోండి, ఇంకా డౌన్ వస్తుందని జెప్పేసి కొనేవాళ్ళు భయపడడం వల్ల డౌన్ సైడ్‌లో ఆర్డర్ ప్లేస్ జేయడం వల్ల అమ్మే వాళ్ళ ఆహ్, ప్రెషర్ అనేది అంటే అమ్మకందారులు ఎక్కువవ్వడం జరుగుతుంది. అదే మనము ఎంతైనా కూడా కొనడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఏమైతదంటే డిమాండ్ క్రియేట్ అయ్యి మళ్ళా అమ్మేవాళ్ళు భయపడి అమ్మేవాళ్ళు పైకి రేట్ పెట్టడం జరుగుతుంది. మనం పైకి బై చేయడం జరుగుతుంది. అదే పడుతుంటే ఏందంటే మనం భయపడి మనం ఉన్న ఆర్డర్‌లు గూడా క్యాన్సెల్ జేయడము లేదా ఇప్పుడెందుకులే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు తీసుకుందాం అనే ఉద్దేశ్యంలో మార్కెట్‌లో రన్ అవ్వటం వల్ల మార్కెట్స్ డౌన్ సైడ్ రావడము, అప్ సైడ్ రావడం అనేది జరుగుతుంది. క్లియర్‌గా కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ అనేది మీకు డౌన్ సైడ్‌లో వచ్చిన మార్కెట్‌లో మార్కెట్ పడుతున్నా మార్కెట్‌లో ప్రతి స్టాక్స్ పడ్డా అప్పుడు గూడా పడుతుంది. మంచి స్టాక్స్‌ను మళ్ళీ రికవర్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. కాబట్టి ఏందంటే ఈ స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మాత్రం ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకు ఇది నిఫ్టీ పరంగా. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు 48,000 అనేది సపోర్ట్. 48 పైన ఎళ్తే మళ్ళీ 40,000, 50,200 48,000 అంటే 48,200 48,500 పైన మళ్ళీ 48,500 పైన 49,000 అనేది అప్ సైడ్ రావడం జరుగుతుంది. కాకపోతే మార్కెట్‌లో సో, బ్యాంక్ నిఫ్టీ అనేది హెవీ ఫాల్ రావడం జరిగింది. కారణం ఏంటంటే బ్యాంకింగ్ రిజల్ట్ ఏమన్నా బాగా ఉండకపోవచ్చనే ఉద్దేశ్యంతోని డౌన్ సైడ్ రావడం జరిగింది. బట్ వన్స్ రిజల్ట్స్ ఔట్ అయ్యాక అంటే రిజల్ట్ వచ్చాక మంచి అనుకున్న దానికంటే కొంచెం ఎస్టిమేషన్ కంటే ఎక్కువొచ్చినా గూడా మార్కెట్‌లో మళ్ళీ రికవరీ ఎంతైతే డౌన్ సైడ్ వచ్చిందో అంత ఫాస్ట్‌గా రికవర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మనం డౌన్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం బై చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి బెనిఫిట్ అనేది ఉంటుంది. మనం అలానే బ్యాంక్ నిఫ్టీని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈక్విటీ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే ఆప్షన్స్ ఈక్విటీ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకుంటే నాకు 48,000 సపోర్ట్. 48 తర్వాత 48,500 అనేది సపోర్ట్. కాబట్టి 48,500 పైన మళ్ళీ ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్ 48,500 పైన హోల్డ్ అయితేనే మనకు 49,000 అనేది ఉంటుంది. బట్ ఇదేంటంటే షార్ట్ కవరింగ్ అయినా, ఓవర్ షార్ట్స్ అయినా అంటే పడుతుందని చెప్పేసి ఓవర్‌గా సెల్ చేసినా కూడా మార్కెట్ మళ్ళీ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ఓవర్ రియాక్షనా? లేదు సెల్లింగేనా అని జెప్పేసి అనుకున్నాం. మనం లాస్ట్ టైమ్ గూడా అనుకున్నాము. 24,200 పైన హోల్డ్ అయితేనే మనకు అప్ సైడ్ రావడానికి ఎళ్తుంది మార్కెట్. లేదనుకుంటే డౌన్ సైడే అని జెప్పేసి అనుకున్నాము. ఇప్పటికి గూడా మనం మార్కెట్‌లో
23,000 అనేది సపోర్ట్ ఉంది. 23,000 గనుక 1, 2 డేస్ డౌన్‌లోనే ఉంటది. అంటే ఇయాల ఎంత 13థ్ ప్లస్ 28న ట్రంప్ ఎలక్షన్ ఎలక్ట్ అవుతాడు కాబట్టి అప్పటి వరకు కూడా మార్కెట్ ఇలానే ఉంటూ అప్ సైడ్ ఉంటే పర్లేదు. ప్లస్ నెక్స్ట్ మనకు ఫిబ్రవరి 1న అది బడ్జెట్ ఉంది. బడ్జెట్‌తోని మన మార్కెట్‌లో ర్యాలీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన మార్కెట్‌లో ఒకటి టాక్స్ స్లాబ్ అనేది ఇండివిడ్యువల్ టాక్స్ స్లాబ్ అనేది పెంచడము. ప్లస్ చార్జెస్ ఎస్టీటీ ఎక్కువగా ఉంది ట్రేడింగ్‌లో. అది తగ్గించడం అనేది ప్లస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా వాళ్ళు ఆలోచిస్తామన్నారు. బట్ అది మాత్రం అయితే మాత్రం గుడ్ న్యూస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కాకపోతే మాత్రం మామూలుగానే మార్కెట్‌లో యథావిధిగా అప్పుడున్న మూవ్‌మెంట్ ప్రకారంగా గ్లోబల్‌గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడొచ్చే డెసిషన్ బట్టి మార్కెట్‌లో హెవీ మూవ్‌మెంటం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మార్కెట్‌లో మళ్ళీ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చేస్తే మేజర్‌గా మనకు చూడండి మనకు నెక్స్ట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మనకి ఎట్లయితే పెరిగిందో అప్ సైడ్ చూడండి ఇప్పుడు మనకైతే డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. మార్కెట్ మనం గ్రాఫ్ చూస్తే కూడా తెలుస్తుంది కదా! అప్ సైడ్ ఎలా పెరిగిందో ఇప్పుడు డౌన్ సైడ్. అంటే డౌన్ సైడ్ కూడా డౌన్ సైడ్ రాకుండా మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చేసి మళ్ళీ న్యూస్‌తోని అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు అప్ సైడ్ ఎళ్ళేదుంటే మళ్ళీ ఈ 24,000 అక్కడ వచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. మేజర్‌గా వచ్చేసి ఇప్పుడు మనకిక్కడ చూడండి వచ్చేసి ఇది జూన్ 2024 వచ్చేసి చూడండి 21,285 ఇక్కడ గనక మార్కెటు మనకు 22,800, 23,000 దగ్గర గనక మనకు మార్కెట్ నిలబడకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్టాకు 21,800 మనకు అక్కడ 21,800 దగ్గర అయితే మనకు మల్టిపుల్ సపోర్ట్స్ అనేది ఉన్నది. కాకపోతే ఏందంటే మనకు అక్కడి వరకు వస్తుందా? రాదా? అనేది రన్నింగ్‌లోనే జడ్జ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ గ్లోబల్ ఇష్యూస్ వల్ల. బట్ మార్కెట్ అయితే ఇది 21,800 అనేది చాలా సార్ల అంటే సపోర్ట్‌గా యాక్ట్ అయింది. చూడండి. కాబట్టి ఏందంటే ఇక్కడ నుంచి చూసుకున్నా మనకు చాలా దూరం ఉన్నది. 12,000 పాయింట్స్ అనేది ఉన్నది. బట్ మార్కెట్‌లో బడ్జెట్ ఉంది కాబట్టి అంత ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చు. నెగెటివ్ వచ్చినా అంటే ఎంతగానం వస్తుంది నెగెటివ్ అనేది. నెగెటివ్ వచ్చినా కూడా వన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో మంచి స్టాక్స్‌ని కరెక్షన్ అయినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి అమౌంట్ అనేది రెడీ చేసుకొని ఉండండి. ఎప్పుడు మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చినా 25%, 25% చొప్పున ఇక్కడ నుంచి కూడా ఒక 2-3 టైమ్స్ డౌన్ వచ్చినా కూడా ఫాల్ వచ్చినా కూడా 1,000 పాయింట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి అమౌంట్ ఉండేలా చూసుకోండి. మార్కెట్‌లో వచ్చేసి ఇది నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు 48,000 ఉంది. 48,000లో మనకు ఇక్కడ నుంచి 48 అంటే 46, 48 ఎందుకంటే నిఫ్టీ కంటే ఇది డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవాలి. రిజల్ట్ బట్టి నెక్స్ట్ బడ్జెట్ ప్లస్ గ్లోబల్ ఇష్యూని బట్టి మార్కెట్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు చూడండి రూపీ అనేది 86.67 ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ కూడా మన దగ్గర ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఒక 40 రూపీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇప్పుడు 80 రూపీస్. అంటే ఇప్పుడు అమౌంట్ డబుల్ అయినా కూడా వాళ్ళు తీసుకెళ్ళేది మళ్ళీ ఈ అమౌంటే కాబట్టి మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. బట్ ఏందంటే వాళ్ళకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3-5 టైమ్స్ అయినప్పుడు మాత్రమే బెనిఫిట్ అనిపిస్తది. ఎందుకంటే డబుల్ అయిందనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే మళ్ళీ డాలర్‌లోనే తీసుకెళ్ళాలి కాబట్టి మన దగ్గర 100 రూపీస్‌కు ఇదివరకొచ్చేసి 40 రూపీస్‌లో 40 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 100 రూపీస్‌కు $2 వచ్చాయి. ఇప్పుడేంటి 86 అంటే 1.2% వస్తాయి. కాబట్టి ఏందంటే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కూడా అమౌంట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏందంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ మన మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఏందంటే మనం మార్కెట్‌లో కొంచెం కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి చెక్ చేసి గ్లోబల్‌గా మళ్ళీ సిట్యుయేషన్ బాగున్నప్పుడు సెట్ అయినప్పుడు మళ్ళీ మన మార్కెట్‌లో అనేది ఆటోమేటిక్‌గా పెరగడం జరుగుతుంది.
ఇది దీనివల్ల మనకు డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. అంటే ఒకటే రీజన్‌తో కాకుండా మార్కెట్‌లో మల్టిపుల్ రీజన్స్ అనేది ఉన్నది. ఒకేసారి చాలా రీజన్స్ వల్ల మన మార్కెట్స్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతుంది. బట్ ఇది ప్రైస్ అనేది ముందే అంటే కొంచెం ఎక్స్‌పెక్ట్ చేశారు. దాంతోనే మన మార్కెట్‌లో సెల్లింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. 2024 మొత్తం గూడా కంటిన్యూయస్‌గా సెల్ చేస్తూనే వచ్చారు. ఈరోజు గూడా ఎఫ్ఐఎస్ చూడండి 892 క్రోర్స్ అనేది సెల్ చేశారు. మనోళ్ళు 8000 క్రోర్స్ అనేది బై చేశారు. అయినా మార్కెట్‌లో ఇంత డౌన్ సైడ్ వచ్చింది చూసారా? మ్యూచువల్ ఫండ్స్, ఇండివిడ్యువల్ క్లయింట్స్, ఏఎస్ మొత్తం పర్చేజ్ చేసినా గూడా మన మార్కెట్‌లో వాళ్ళ సెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు మార్కెట్‌లో కరెక్షన్ అనేది చూడగలుగుతున్నాము. కాబట్టి ఏందంటే, మంచి స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నాం అనుకోండి, బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాం కదా! 10 ఇయర్స్ బాండ్. ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు యూఎస్‌లో గాని, జర్మనీ, జపాన్ లాంటి కంట్రీలో ఇదివరకు ఏంటంటే ఇంట్రెస్ట్ మనం బ్యాంక్‌లో గనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకనేది ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. కానీ అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీలో ఎలా ఉంటుందంటే మనము డబ్బు అమౌంట్ అనేది బ్యాంక్‌లో ఉంచితే మనం పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఇవ్వడం కాకుండా మనమే పే చేయాలి. దాచినందుకు. ఇది బ్యాంక్‌లో దాచుకున్నందుకు. కాబట్టి ఏందంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర మైనస్ నుంచి పాజిటివ్‌కి రావడం జరిగింది జపాన్‌లో. నెక్స్ట్ యూఎస్‌లో వచ్చేసి బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్ అనేది గ్యారంటీ ఉంటుంది. బాండ్స్ అనేది ఏందంటే 3%, 2% అలా ఉన్నప్పుడు మనకేందంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ 1, 2%లో ఏమో కూడా. బట్ ఏందంటే బాండ్స్ అనేది కూడా 4.7%, 4.8 ఇలా ఉండేసరికి ఏందంటే వాళ్ళకు వితౌట్ చూడండి 4.801 అనేది హై రావడం జరిగింది. ఏందంటే వితౌట్ రిస్క్ బాండ్స్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది ఈజీగా రిస్క్ లేకుండా అమౌంట్ వస్తున్నప్పుడు ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి అంటే 5-6%, 8% ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు బాండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోనే మార్కెట్‌లో బాండ్స్‌లోకి ఎక్కువ అమౌంటు వెళ్ళడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్‌గా మనకు అప్పుడు చైనా మార్కెట్స్ అనుకున్నాం. చైనాలో గూడా గవర్నమెంట్ అనేది మంచి ప్యాకేజీ ఇచ్చేసి బూస్టప్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ గూడా చైనాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారని జెప్పేసి అనుకున్నాం. బట్ ఏందంటే అక్కడ మార్కెట్ అంటే గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ మన దగ్గరికొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ట్రంప్ పైన గవర్నమెంట్ కొత్తగా వచ్చే గవర్నమెంట్ పైన యూఎస్ జనాలనేది కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. తీసుకునే నిర్ణయాలను బట్టి మార్కెట్‌లో అనేది ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చేమో అనే ఉద్దేశంతోని మన దగ్గర నుంచి ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఎఫ్ఓఎంసీ మీటింగ్‌లో అంటే ఫెడ్ మీట్‌లో యూఎస్‌లో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గొచ్చనే ఉద్దేశంతోని మన మార్కెట్‌లో అప్ సైడ్ రావడం జరిగింది. అక్కడ మార్కెట్ కూడా అప్ సైడ్ రావడం జరిగింది. బట్ ఏందంటే మొన్న వచ్చే డాటా ప్రకారంగా యూఎస్ జాబ్‌లెస్ డాటా అనేది యూఎస్ జాబ్‌లెస్ డాటా జాబ్‌లెస్ మన ఫ్రైడే వచ్చిన డాటా వచ్చేసి పాజిటివ్‌గా వచ్చింది. దాంతో మన మార్కెట్‌లో ఆ రోజు ఫ్రైడే రోజున గ్లోబల్ మార్కెట్స్ అనేది కూడా ఆహ్, నెగెటివ్ ఉన్నాయి. మన మార్కెట్‌లు అనేది కూడా నెగెటివ్ ఉండడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనము ఇది వచ్చేసి మీటింగ్‌లో వచ్చేసి ఇప్పుడు ఏందంటే జాబ్‌లెస్ డాటా వచ్చేసి ఎక్స్‌పెక్ట్ చేసింది ఎంత 2.18 ఉన్నదంటే యాక్చువల్‌గా 201 వచ్చింది. 211 ప్రీవియస్‌గా ఉండేది. కాబట్టి ఏందంటే జాబ్స్ అనేది పెరగడం వల్ల మనకు ఆహ్, యూఎస్‌లో వచ్చేసి జాబ్‌లెస్ అంటే ఎక్కువగా జనాలు గనుక జాబ్‌లెస్‌గా ఉంటే డాటా ఎక్కువొచ్చిందనుకోండి, వాళ్ళు ఎంత క్రియేట్ అవుతుంది అంటే 2,00,000 క్రియేట్ అవుతుంది. 1.5 క్రియేట్ అవుతాయనుకుంటే 2,00,000 వరకు జాబ్స్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏందంటే, ఇప్పుడు మనం దేశంలో నిరక్షరాస్యత అంటే జాబ్‌లెస్ అనేది ఏమంతగా లేదు కాబట్టి, మనము నెక్స్ట్ ఫర్దర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఎఫ్‌డి అది ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గియాల్సిన అవసరం లేదు.
కాబట్టి నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గకపోవచ్చు అనే ఉద్దేశంతోనే మార్కెట్‌లో ముందే రియాక్ట్ అయ్యి డౌన్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఈ డాటాను ఒకటి బేస్ చేసుకొని మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ అవుతుంది. ప్లస్ మనకి ఈరోజు వచ్చేసి ఇన్ఫ్లేషన్ డాటా వచ్చేసి 5.23 ఎక్స్‌పెక్ట్ చేశారు. 5.22 ఉంది. 5.48 ప్రీవియస్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఆహ్, ఇయర్ ఆన్ ఇయర్ డిసెంబర్‌ది. ఇది కొంచెం అయితే ఇప్పుడు పాజిటివ్‌గా ఉంది మనం. నెక్స్ట్ పేరోల్స్ డాటా యూఎస్‌ది. యాక్చువల్‌గా 256K వచ్చింది. ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 2.2 ప్రీవియస్‌గా ఉంటే 160 అంటే ఎక్స్‌పెక్టేషన్. ఇది కూడా పాజిటివ్. అంటే యూఎస్‌లో ఎకనామీ అది అనేదంటే కొంచెం ఆహ్, మంచిగానే ఉంది. దాంతో మనం ఇంట్రెస్ట్ రేట్‌ని అంతగా తగ్గియాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశ్యంతో డాటా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మన మార్కెట్‌లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగాయి అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించరు అనే ఉద్దేశ్యంతోనే మార్కెట్‌లో డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ట్రంప్ ఎలక్ట్ అయ్యాక తీసుకునే డెసిషన్ బట్టి మన మార్కెట్‌లో అనేది మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏది ఏమైనా మార్కెట్స్ ఎంత డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ ఎప్పటికైనా మార్కెట్స్ అనేది అప్ సైడ్ రావడానికే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఉంచుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ ప్రీవియస్‌గా మనం మాట్లాడుకుంటుంటాం. మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకున్నా అనుకోండి ఇండియాలో మళ్ళీ బయోకాన్ న్యూస్‌తోని మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. బట్ ఏదైనా గాని మార్కెట్‌లో మంచి స్టాక్స్ ఈరోజు 365, 377 దాకా ఎళ్ళింది బయోకాన్. కాబట్టి ఏంటంటే మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి ప్రీవియస్‌గా ఉన్న స్టాక్స్ మనకు మార్కెట్ కొంచెం సైడ్ అంటే కొంచెం అప్ సైడ్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా మన స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. మనం చూసుకోవాల్సింది ఏందంటే స్టాక్ పీఈ ఎంతుంది? ఇండస్ట్రీ పీఈ, పీఈజీ రేషియో, నెట్ డెబిటు, ప్రమోటర్ హోల్డింగ్స్, సేల్స్, గ్రోత్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ ఎలా ఉంటున్నాయని ఒక్కసారి చెక్ చేసుకున్నామనుకోండి. మనం తీసుకునే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకుంటే మాత్రం బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ ఈరోజు చూడండి మనకు ఇండెక్స్ బేస్ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెండ్ ఇవన్నీ కూడా డౌన్ సైడ్. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది పాజిటివ్. ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఇంతకుముందు నెగెటివ్ ఉండే. ఇప్పుడు మార్కెట్ ఇంత పడ్డా కూడా అది పడేయడానికంటే న్యూస్ కంటే ముందే అంటే మార్కెట్ కంటే ముందే పడింది కాబట్టి మార్కెట్‌లో అది పెరుగుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ ఒకసారి కరెక్ట్ అయినాయి అనుకుంటే మార్కెట్ పడ్డా కూడా తక్కువ కరెక్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ కవర్ అయినప్పుడు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ మనకు ఎప్పుడైతే తక్కువ రేట్‌లో అవైలబుల్‌లో ఉంటుందో ఇండివిడ్యువల్ స్టాక్స్ అప్పుడు మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరొక్కసారి మనకు ఓల్డ్ స్టాక్స్ ఆల్రెడీ పెరిగి, మళ్ళీ డౌన్ సైడ్ మనం మిస్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అన్నీ కూడా డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. మీరొక్కసారి డాటా చెక్ చేసుకున్నారనుకోండి 52 వీక్స్ హై నుంచి మనీ కంట్రోల్‌లో చూసినా, నెక్స్ట్ మామూలుగా గూగుల్‌లో కొట్టినా కూడా మీకు మంచి స్టాక్స్ 52 వీక్స్ నుంచి మంచి ఏ గ్రూప్ స్టాక్స్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒక్కసారి స్టాక్ వాల్యూ ఎంతుంది? ఒక్కసారి చెక్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారనుకోండి, బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మంచి స్టాక్స్ ఎప్పుడైనా పర్చేజ్ చేసుకుంటున్నారనుకోండి ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది జనరేట్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. యూఎస్ మార్కెట్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా? గ్లోబల్ మార్కెట్ 816 అవుతుంది. డాలర్స్ వచ్చేసి 20.25 అనేది ప్లస్ ఉంది. నిఫ్టీ వచ్చేసి మైనస్ నిఫ్టీ వచ్చేసి 89 పాయింట్స్ ఉంది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా కూడా అంత రియాక్ట్ అంటే ఇప్పుడు వన్ సైడ్ పడుతున్న మార్కెట్‌లో ఎవరు గూడా బై జేయరు. వన్ సైడ్ పెరుగుతున్నా గూడా ఎవరు అమ్మరు. కాబట్టి ఏందంటే ఇదొక్కటి జనరల్‌గా మనం చెక్ జేసుకున్నాం అనుకోండి, మార్కెట్‌లో ఈజీగా మనం గెయిన్స్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ జేసి ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి అండ్ భోగి అందరికీ. మార్కెట్‌లో ఎంత డౌన్ సైడ్ వచ్చినా కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకోండి. ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. డౌన్ సైడ్
అంటే ఇప్పుడు మార్కెట్‌లో పోర్ట్‌ఫోలియోలు మైనస్‌లో చూపెట్టినా కూడా మార్కెట్ వన్స్ రికవరీ అయినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి. సంక్రాంతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.